గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని ఘనపరుద్దాం. దేవుడు మహాకనికరం కలిగిన వాడు, మహావాత్సల్యం కలిగిన వాడు, మహాప్రేమ కలిగిన వాడు, మహాజ్ఞాని. ఆయనకి కలిగిన గుణలక్షణాలన్నిటికీ ముందు మహా అనే మనం యాడ్ చేయాలి. అలాగే ఉగ్రత విషయానికి వచ్చేటప్పుడు కూడా అంతే. ఉగ్రత, దేవుని ఉగ్రత కూడా మహా ఉగ్రత. చాలామందికి ఉన్నటువంటి అపోహ ఏంటంటే, మేము దేవుణ్ణి నమ్మి జీవిస్తే చాలు, హ్యాపీ, ఇక అయిపోయింది. మేము ఎలా ఆలోచించినా, ఎలా ప్రవర్తించినా, ఎలా జీవించినా ఆయన మాతోనే ఉంటాడు అనేటువంటి ఒక తప్పుడు అభిప్రాయంతో సంఘం ఉంది. ఒక తప్పుడు అభిప్రాయంతో సంఘం ఉంది. ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే, చదవండి అందరూ, దేవుని ఉనికి. ఈ మధ్య ఒక పాట వచ్చింది, చాలా ఫేమస్ అయిపోయింది. ఏమిటా పాట? మీరు కూడా బాగా పట్టేశారు. ఏమైనా, మనం ఒక్క కోణంలో చూస్తున్నాం, ఆయన ఏమైనా చేయగలమని. ఆయన ఏమైనా చేయగలడు. ఏమైనా చేయగలడంటే మనం ఎప్పుడు ఎలా చూస్తామంటే, ఆయన మనకు సహాయకుడిగా, సహాయం చేసేవాడిగా ఆ కోణంలోనే చూస్తూ ఉంటాం. మన ప్రవర్తన లేకపోతే విరిచేస్తాడు ఆయన, ఎర్రగొడతాడు, నలగొడతాడు, కుమ్ముతాడు, కొమలబొడుస్తాడు. వాగ్దానాలు కూడా మనకి ఎప్పుడు ఆశీర్వాదాలే వాగ్దానాలు. క్యాలెండర్లో ఉన్న, మీరు జనవరి 31st పట్టుకున్న అన్ని ఆశీర్వాదాలే మనకి వస్తాయి. నువ్వు తలగా ఉంటావు, నువ్వు ఇంట్లో దీవించబడతావు, పొలంలో దీవించబడతావు, నువ్వు దీర్ఘాయుష్నిస్తాను, నేను అభివృద్ధి పరుస్తాను. మన క్యాలెండర్లో కూడా చూసారా, అంతా అభివృద్ధే. ఈ నెలలో ఏముంది? బలాభివృద్ధి. బలాభివృద్ధి. చూడండి, సమస్త విశ్వాసుల మధ్య దేవుని ఉనికి. ఆయన ఏదో కొంతమందితోనే ఉండేవాడు కాదు, అందరితో ఉంటాడంట ఆయన. మనము ఆయన యొక్క మనస్సును, ఆయన యొక్క చిత్తాన్ని, ఆయన యొక్క ఉద్దేశాన్ని, ఆయన యొక్క ప్రేమను, లేదా ఆయన యొక్క ప్రణాళికను మనం అర్థం చేసుకోవాలంటే మనకు కల్లో కనబడి చెప్పడు. ఆయన ఆల్రెడీ లేఖనాల్లో ఇచ్చేసాడు. ఈ లేఖనమే ఆయన గురించి నేర్చుకోవాలన్నా, మన గురించి తెలుసుకోవాలన్నా, మన భవిష్యత్తు గురించి తెలుసుకోవాలన్నా ఈ లేఖనమే ఆధారం, ఇంకేది కాదు. మనకు కల వచ్చినా ఈ లేఖనాన్ని అనుసరించే ఉండాలి, మనకు దర్శనం వచ్చినా ఈ లేఖనాన్ని అనుసరించే ఉండాలి, పాస్టర్ గారు ప్రసంగం చెప్పినా ఈ లేఖనాన్ని అనుసరించే ఉండాలి. ఇంకొక సత్యం ఏంటంటే, ఈ లేఖనాలను పట్టుకొనే అబద్ధ బోధ కూడా మన దగ్గరికి వస్తుంది. ప్రభువారు పదే పదే మనకి హెచ్చరించింది ఏంటంటే, లేఖనాల్లో గొర్రె చర్మము కప్పుకున్న క్రూరమైన తోడేళ్ళు మీ మధ్య నివసిస్తాయి. ఎక్కడ ఉండరు, బయట ఉండరు, సంఘానికి బయట ఉండరు. వాళ్ళు ఈ పుల్పిట్నే వినియోగపరుచుకుంటారు. క్రూరమైన తోడేళ్ళు అంట. వాళ్ళు మందను కనికరింపరు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దేవుని చిత్తానికి, దేవునికి దూరంగా లాక్కెళ్ళిపోవడమే. ఎంత కేర్ఫుల్గా ఉండాలి మనం, ఎంత జాగ్రత్తగా ఉండాలి. సమస్త విశ్వాసుల మధ్య దేవుని ఉనికి. మనం ఏం నేర్చుకోవాలన్నా లేఖనాల్లో ఒకే ఒక ఉదాహరణ, ఇజ్రాయేలీలు మొదటి ముద్దంట. చెప్పండి, మొదటి ముద్ద అంటే ఏంటి? అన్నం ఉడికిందో లేదో ఏం పట్టుకు చూస్తారు?
ఒక మెతుకు పట్టుకొని చూస్తారు. అలాంటిది అనమాట ఇజ్రాయేలీలు. దేవుని ఎదుట సరిగ్గా ఉన్నామో లేదో తెలుసుకోవడానికి ఇజ్రాయేలీల చరిత్ర మనకు ఉపయోగపడుతుంది. ఇజ్రాయేలీల యొక్క చరిత్ర మనకు సహాయం చేస్తుంది, దోహదం చేస్తుంది, తోడ్పడుద్ది, ఉపయోగపడుద్ది. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం నుంచి చదివాం మనం ఈరోజు 2వ పాఠంగా. ఇక్కడ రోమా పత్రిక రాస్తూ యూదుల జీవితాన్ని గురించి, యూదులకు ఇవ్వబడిన ధర్మశాస్త్రాన్ని గురించి మాట్లాడుతున్నాడు అపోస్తుడైన పౌలు. చూడండి 17వ వచనం. నీవు యూదుడవని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయించుచున్నావు కావా? మంచిదే, నువ్వు యూదుడు అని పేరు పెట్టుకున్నావు, నువ్వు యూదుడు అయినందుకు అతిశయిస్తున్నావు, మంచిదే. ఇట్ ఈస్ గుడ్, మంచిది. వాక్యం కూడా ఏమని చెప్తుంది? అతిశయించాలంట మనం. దేన్ని బట్టి? యెహోవాను బట్టి, దేవుణ్ణి బట్టి అతిశయించాలి. యూదుడా, నువ్వు అతిశయిస్తున్నావా? నువ్వు యూదుడు అని గర్విస్తున్నావా? ధర్మశాస్త్రాన్ని బట్టి అతిశయించు. ఓకే, ఇట్స్ ఓకే. అంటే దేవుని గ్రంథాన్ని బట్టి అతిశయించు, దేవుని యందు అతిశయించు. అయితే 18వ వచనం చూడండి. ఆయన చిత్తం ఎరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశము పొందిన వాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా? ఇది కూడా మంచిదే. శ్రేష్టమైన వాటిని నువ్వు అప్రిషియేట్ చేస్తున్నావు. జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవై ఉండి, నేను గ్రుడ్డివానికి త్రోడ చూపువాడును, చీకటిలో ఉండి వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడును, బాలురకు ఉపాధ్యాయుడు అయి ఉన్నావని నీ అంతటా నీవే ధైర్యము వహించుకున్నావు కావా? ఇది కూడా మంచిదే. ఏంటండి? దేన్ని అనుసరించి? ధర్మశాస్త్రం గురించి ధర్మశాస్త్రంలో ఉన్న దాని గురించి పొగిడినటువంటి విషయాలను చూడండి. జ్ఞాన సత్య స్వరూపమైన, జ్ఞానం, సత్యం, జ్ఞానాన్ని, సత్యాన్ని నేర్చుకోవాలి, తెలుసుకోవాలంటే ధర్మశాస్త్రం నుండే గ్రహించాలి. ఆ ధర్మశాస్త్రాన్ని నువ్వు పెట్టుకొని చీకట్లో ఉన్న వారికి వెలుగు, గురుడి వారికి త్రోవను చూపుతున్నావు. ఇది మంచిదే, మంచిదే, అది కూడా మంచిది. 21వ వచనం చూడండి. ఎదుటివానికి బోధించు నీవు, నీకు నీవు బోధించుకొనవా? ప్రశ్న. పైవన్నీ మంచివే. నువ్వు యూదుడవై ఉండి దేవుని యందు అతిశయిస్తున్నావు, మంచిదే. ధర్మశాస్త్రాన్ని నువ్వు బోధిస్తున్నావు, లేదా ధర్మశాస్త్రంలో ఇలాగ వ్రాయబడి ఉంది అని చెప్తున్నావు, మంచిదే. జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రాన్ని నువ్వు ముందు పెట్టుకొని దాని గురించి మాట్లాడుతున్నావు, మంచిదే. నీ చేత పట్టుకున్నావు, మంచిదే. కానీ దాన్ని ముందు పెట్టుకున్న నీవు, దాన్ని బోధిస్తున్న నీవు, ఎదుటివానికి చెప్పే నీవు, నీకు నీవే బోధించుకొనవా? దొంగిల వద్దని ప్రకటించు నీవు దొంగిలెదవా? వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించెదవా? విగ్రహములను అసహించుకొను నీవు క్రైస్తవులు నిజంగానే విగ్రహాలను ద్వేషిస్తాం, విగ్రహాలను మొక్కం, విగ్రహాలను పూజించం. ఇది మంచిది. కానీ ఒక భక్తుడు ఏమంటున్నాడు తెలుసా? క్రైస్తవుల కంట కనిపించని విగ్రహాలు ఉంటాయంట. అవి బయట ఉండేవి కాదు. ఎక్కడ ఉంటాయి? హృదయంలో. ఈ విగ్రహాలు భౌతిక రూపంలో ఉండవు. ఒక్కొక్కరికి ఒక విగ్రహం ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 10 ఉండొచ్చు. చెప్పగలరా ఆ విగ్రహాలు ఏంటో? ఏం చెప్పినా నేనేమన్నాను, తప్పు చెప్పినా కోప్పడను.
ఖండించను, కించపరచను నాకున్న మంచి లక్షణం. ఓకే, దగ్గరికి వచ్చావు. అదే ఆ విగ్రహం ఏంటి? కొంతమందికి కొడుకే విగ్రహం, కొంతమందికి అంట్లే విగ్రహం. అంట్లు అంటే పని. గేదెలు ఇప్పే టైంకి ప్రార్థనకి లింకు పెట్టి తిట్టేవాళ్ళు ఎంతమందో. దేనికి అంటే దేనికంటే తక్కువైపోతున్నాడు దేవుడు ఇప్పుడు. విగ్రహాలు. అందం ఒక విగ్రహం, కొంతమందికి ఇంటి పేరే విగ్రహం, కొంతమందికి చదువే విగ్రహం, కొంతమందికి దేవాలయమే విగ్రహం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, ఇక్కడ దేవుడు ఏమన్నాడు ప్రశ్నిస్తున్నాడండి. పరిశుద్ధాత్మ దేవుడు, విగ్రహమును అసహించుకొను నీవు గుళ్ళను దోచెదవా, ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రమును మీరుట వలన దేవుని అవమానపరిచెదవా. నిజమైన అవమానం ఎప్పుడో తెలుసా దేవునికి? మనం తెల్ల చీర కట్టుకోకపోతేనో తెల్ల బట్ట వేసుకోకపోతేనే అవమానం రాదు దేవునికి. దేవుడికి ఏ రంగు వస్త్రం వేసుకున్నా దేవునికి ఏం బాధ లేదు. మనం ఉంగరం పెట్టుకుంటేనో పెట్టుకోకపోతేనే బాధ ఏం లేదు దేవునికి. ఈ ఆభరణాలన్నీ తీసేసినా దేవుడేం మనల్ని శబాష్ అండో. ఒకవేళ ఉంగరం పెట్టుకున్నా అరే నువ్వు మంచోడు కాదురా అని అండో. దేనిని బట్టి దేవుడు మనల్ని అసహించుకుంటాడంటే ఆయన మాటను నిర్లక్ష్య పెట్టుటను బట్టి మనల్ని అసహించుకుంటాడు. నోట్ దిస్ పాయింట్. దేన్ని బట్టి? ఎంత నిర్లక్ష్య పెడుతున్నామో మనం, ఎంత అవమానపరుస్తున్నామో మనం ఆయన్ని, ఎంత దుఃఖ పెడుతున్నామో మనమని. అందుకేగా ఈ మాట అన్నాడు. యూదులతో మాట్లాడుతున్న దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. నిన్ను బట్టే కదా. అసలు ఇజ్రాయేలీని ఎందుకు ఎన్నుకున్నాడు దేవుడు? దేవుడు అంటే ఎవరు? దేవుని ప్రజలు ఎలా ఉండాలి, దేవుని భయం ఎలా ఉండాలి మనుషులకి అని ప్రపంచంలో ఉన్న మిగతా జనాంగాలన్నిటికీ చూపించడానికి ఇజ్రాయేలీల్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఇజ్రాయేలీల్ని ప్రత్యేకపరిచిన ఉద్దేశం ఏమిటంటే దేవుని జనాంగం ఇలా ఉండాలి, వారి ప్రవర్తన ఎలా ఉండాలి, దేవుని పట్ల భయం ఎలా ఉండాలి, దైవ జనాంగం అంటే ఇలా ఉండాలి అని ప్రపంచంలో ఉన్న జనాంగం అంతటికి చూపించడానికి దేవుడు ఇజ్రాయేలీల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అయితే వాళ్ళ బ్రతుకు ఎలా ఉందో తెలుసా? మీరు ప్రవక్తల గ్రంథాలు చదివితే దేవుడు వారిని ఎంత టార్గెట్ చేశాడో మనం చూస్తాం. మనకి ఇవ్వబడిన మొదటి పాఠాన్ని చూస్తే ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం. చాలామంది అపోహ, దేవుడు ఎన్నుకుంటే ఇక దీవెనే, దేవుడు ఎన్నుకుంటే మనం ఏం చేసినా పర్వాలేదు అని అనుకునే వారికి ఒక హెచ్చరిక. ఆయన పట్ల మనం ఎంత భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన పేరు చెప్తే మనం ఎంత వణకాలి, ఆయన జ్ఞాపకం వస్తే మనం ఎంత సరి చేసుకోవడానికి ఇష్టపడాలి అనేది మనం దేవుని వాక్యాన్ని, లేఖనాలను చూసి నేర్చుకోకపోతే మన ముందు చాలా ప్రమాదం, పెను ప్రమాదం పొంచి ఉంది. దేవుడు మనల్ని ప్రేమించి మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనల్ని ప్రేమించి మాటలు మనతో మాట్లాడుతున్నాడు. అయినా నిర్లక్ష్య పెడితే, అయినా వీటిని నువ్వు పట్టించుకోకుండా ఉంటే ఎంత ప్రమాదమో నేను నా మాటలతో చెప్పలేను, లేఖనాలే చెప్తున్నాయి. చూడండి, ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం. యెహోవా బలిపీఠము పైగా నిలిచి ఉండుట నేను చూచితిని, అప్పుడు ఆయన నాకు ఆజ్ఞ ఇచ్చినదేమనగా, అప్పుడు ఆయన నాకు ఆజ్ఞ ఇచ్చినదేమనగా. ఏముందండి అక్కడ? గడపలు కదలిపోవునట్లుగా పైకమ్ములను కొట్టి వారందరి తల మీద వాటిని పడవేసి
దేవుని ప్రజలైన ఇజ్రాయేలీల్ని ఉద్దేశించి ప్రవచనము చెప్పమని ఆమోసును పంపి ఆమోసుతో ఏం చెప్పమంటున్నాడంటే వాళ్ళందరిని పిలిచి, ఆమోసు వాళ్ళతో నువ్వేం చెప్తావు తెలుసా? వాళ్ళ గడపలను నేను కదిలిస్తా, వాటిని ఊడగొడతా. ఆ గడపలు ఊడి ఎక్కడ పడతాయి? వాళ్ళ తలల మీద పడతాయి. చూడండి, వాళ్ళ తలల మీద పడతాయి. తరువాత వారిలో ఒకడును తప్పి, జాగ్రత్త. వాళ్ళు అనుకుంటారేమో, అరే గడకమ్మ పైనుంచి పడతాను, తప్పుకొని రాని తెలివిగా తప్పించుకుంటారేమో. ఒకవేళ ఆ ప్రమాదం నుండి బయటపడితే నెక్స్ట్ నేను వారిని అందరినీ ఖడ్గము చేత, ఖడ్గానికి అప్పగిస్తాను కొంతమందిని తీసుకెళ్ళి. వారు పాతాళంలో చొచ్చిపోయినను అచ్చట నుండి నా హస్తము వారిని బయటికి లాగు, ఆకాశంలోకి ఎక్కిపోయినను అచ్చట నుండి వారిని నేను దింపి తెచ్చేదను. వారు కర్మెలు పర్వత శిఖరమున దాగినను నేను వారిని వెదకి పట్టి అచ్చటి నుండి నా కన్నులకు కనబడకుండా వారు సముద్రంలో మునిగినను అచ్చట సర్పమును నేను ఆజ్ఞ ఇత్తును, అది వారిని కర్చు. తమ శత్రువుల చేత వారు చెర పట్టబడినను అచ్చట నేను ఖడ్గముకు ఆజ్ఞ ఇత్తును, అది వారిని మేలు చేయుటకు కాదు. వింటున్నారా? మేలు చేయుటకు కాదు, నేను వారిని కీడు చేయుటకే నా దృష్టి వారి మీద. ఎందుకండి? ఎందుకు దేవుడు అంత కక్ష కట్టాడు వారి మీద? ఎందుకో తెలుసా? కీర్తనలో చదువుతాం మనం, 66వ కీర్తనలో, ఈరోజు చదివిన కీర్తనలోనే. వాళ్ళు బానిసత్వంలో మ్రగ్గుతూ ఉండగా, వారు దాసుల గృహంలో ఉండగా వారిని విడిపించి తెచ్చి వారికి ఒక దేశాన్ని ఇచ్చి వారికి అన్నీ కల్పించి వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చి దీని ప్రకారం మీరు జీవించండి అని చెప్తే వారు ధర్మశాస్త్రాన్ని ఏం చేశారంటే మీరారు, పట్టించుకోలేదు. వారికి ఏమైపోయినాయో తెలుసా? ధర్మశాస్త్రం కంటే ఏది ఎక్కువైపోయింది వాళ్ళకి? మనుష్యుల కట్టడలు ఎక్కువైపోయాయి, మనుషులు కల్పించిన పద్ధతులు ఎక్కువైపోయాయి, మానవులు కనిపెట్టిన పద్ధతులు వారు నెత్తిన పెట్టుకున్నారు. దేవుని వాక్యాన్ని ఈడ్చి కింద పడేశారు. నా వాక్యం మిమ్మల్ని బ్రతికిస్తుంది, నా వాక్యం మిమ్మల్ని సజీవులుగా చేస్తుంది, నా వాక్యం మీకు సహాయం చేస్తుంది, నా వాక్యం మీకు భవిష్యత్తునిస్తుంది అని అరిచి ప్రవక్తల ద్వారా ఆయన చెప్పిస్తే వారేం చేశారో తెలుసా? దేవునికి వీపు చూపి వారి ఇష్టానుసారంగా ప్రవర్తించడం ప్రారంభించారు. వారి ఇష్టానుసారంగా ప్రవర్తించడం ప్రారంభించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకు దేవుడు ఏమంటున్నాడో తెలుసా? వాళ్ళని నేను మేలు చేయడానికి కాదు, వాళ్ళు సముద్రం దగ్గర ఉన్న, కర్మెల పర్వతం మీద ఉన్న, ఎక్కడున్నా సరే వాళ్ళని నేను వేటాడతాను, వేటాడి పట్టుకుంటాను. ఆయన సైన్యములకు అధిపతి యగు యెహోవా, ఆయన భూమిని మొత్తగా అది కరిగిపోవును, అందులోని నివాసులందరూ నైలు నది వల్లనే అది అంతయు ఉబుకుచుండును, ఐగుప్తు దేశపు నైలు నది వల్లనే అది అణగిపోవును. ఆకాశమందు తన కొరకై మేడ గదులు కట్టుకొనివాడు, ఆకాశ మండలమునకు భూమి మీద పునాదులు వేయవాడును ఆయనే. సముద్రములను పిలిచి వాటిని భూమి మీద ఏమనుకుంటున్నారా? నేనంటే ఏమనుకుంటున్నారు? నేను ఆజ్ఞ ఇస్తే సముద్రంలో ఉన్న సర్పం మీ మీద పడుద్ది, సముద్రాలు వచ్చి మీ మీద పడిపోతాయి. ఎందుకు మీరు నా మాట వినడం లేదు అని దేవుడు వారిని ఏం చెప్తున్నాడు తెలుసా? ఈ జనాంగాలు ఏర్పడిన విధానాన్ని కూడా చెప్తున్నాడు. ఇజ్రాయేలీలారా, మీరును కూషీలను నా దృష్టికి గమనించండి. దేవుడు అంటున్నాడు, ఇజ్రాయేలీలు ఏదో గొప్పవారు కాదు. ఇజ్రాయేలీలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే దేవుని కృప వారిపై చూపాడు అంతే. మీరును కూషీలు అంటే, కూషీలు అంటే ఐగుప్తీలు, ఈజిప్షియన్స్. మీరును కూషీలు నా దృష్టికి
సమానులే, సమానులే. కానీ నేను మీకెంత కృప చూపాను మీ పట్ల. నేను ఐగుప్తు దేశంలో నుండి ఇజ్రాయేలీలను, కఫ్తోరు దేశంలో నుండి ఫిలిస్తీన్లను, కీరు దేశంలో నుండి సిరియలను రప్పించింది. ప్రభువైన యెహోవా కన్ను ఈ పాపిష్టి రాజ్యం మీదనున్నది. ఎవరు ఈ పాపిష్టి రాజ్యం? ఇశ్రాయేలీలు. దాన్ని భూమి మీద ఉండకుండా నాశనము చేతును. దేవుడు కోపంతో మాట్లాడుతున్నాడు ఇవన్నీ. అయితే యాకోబు సంతతి వారిని సర్వనాశనము చేయక, చూడండి, అంత కోపంలో కూడా దేవుడు తానిచ్చిన వాగ్దానం జ్ఞాపకం ఉంది ఆయనకి. ఇంకా మనం సజీవులంగా ఉన్నామనంటే మన పట్ల ఆయనకున్నటువంటి ఏదో ఒక కార్నర్లో ఆయనకి మన మీద కృప ఇంకా ఉంది. మన పట్ల కృప మనల్ని ఆవరించింది, వెంబడిస్తుంది ఆయన కృప. ఇజ్రాయేలీలు ఇంత భయంకరంగా ఉన్నప్పటికీ ఆయన ఏమంటున్నాడు తెలుసా? సర్వనాశనం చేయక విడిచిపెట్టేదను. ఇదే యెహోవాకు నేను ఆజ్ఞ ఇయ్యగా ఒకడు ధాన్యము జల్లెడుతో జల్లించున్నట్లు ఇజ్రాయేలీలు అన్యజనులందరిలో జల్లింతును గాని ఒక గింజైనను నేలదు. ఆ కీడు మనల్ని తరిమి పట్టదు, మన యొద్దకు రాదు అని జనుల్లో అనుకొను పాపాత్ములందరూ ఖడ్గము చేత, రే ఈయన ఇలాగే చెప్తాడు, ఈ వాక్యం వింటే ఎట్లాగే ఉంటుంది, ఏమవుదో అని మనసుల్లో చెప్పుకునేవారు, ఒకరికొకరు చెప్పుకునేవాళ్ళు, తప్పక నాశనం చేస్తాను నేను వారిని అని అంటున్నాడు. అంటే బ్రతుకు దిద్దుకోవడానికి ఇష్టపడని వారిని గూర్చి మాట్లాడుతున్నాడు ఆయన. 11వ వచనంలో చూడండి, మరలా ఆయన కృపను గురించి మాట్లాడుతున్నాడు. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఎదోము శేషమును నా నామమును ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు. ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటో తెలుసా? ఎన్నిసార్లు గద్దిస్తున్నా సరే, ఎన్నిసార్లు దేవుడు మనతో మాట్లాడుతున్నా సరే, మనం పట్టించుకోకపోతే మనల్ని నాశనానికి అప్పగిస్తాడట, కానీ ఆయన వాగ్దానాన్ని మాత్రం నెరవేరుస్తాడట. పడిపోయి నాశనమైపోయిన ఈ దావీదు గుడారం అంటే ఇజ్రాయేలు జనాంగంలో ఉండి శేషమును నిలబెట్టి ఆ శేషాన్ని ఆయన వృద్ధి చేసి అక్కడ రక్షణను సిద్ధపరుస్తాడంట. అంటే అతిశయించే వారిని పట్టించుకోకుండా ఇది ఇంతే, ఎప్పుడు ఇలాగ మాట్లాడతాళ్లే, ఎప్పుడు ఇలాగే ఆయన చెప్తాళ్లే అని దేవుని వాక్కుకు చోటివ్వని వారిని నాశనానికి అప్పచెప్తాడు. కానీ దేవుడు అబ్రహాముతో చేసిన వాగ్దానం, యాకోబుతో చేసిన వాగ్దానం, ఇస్సాకుతో చేసిన వాగ్దానం, దావీదుతో చేసిన వాగ్దానం, యేసుక్రీస్తునందు ఆయన చేసిన వాగ్దానాన్ని ఇంకా నిలిచి ఉంచుతాడు మన తర్వాత తరం వారికి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు భారంతో మాట్లాడుతున్నాడు. సమస్త విశ్వాసుల మధ్య దేవుని ఉనికి. ఆయన ఎందుకు ఉండాలనుకుంటున్నాడు తెలుసా? మనల్ని సరిచేయాలని. ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు తెలుసా? ఎందుకు పనికిరాని మనల్ని పనికొచ్చే వారిగా చేసి అన్యజనుల మధ్య ఒక వెలుగు వలె, ఒక దివిటి వలె, ఒక మాదిరికరంగా ఉంచి మనల్ని, ఇదిగో మనుషులంటే ఇలా ఉండాలరా అని ప్రజలు ఆశ్చర్యపోయేలాగా మనలను, మన ప్రవర్తనను సరిచేసి ఆయన వాడుకోవాలని చూస్తుంటే, ఈ మాటలను మనం నిర్లక్ష్య పెడితే, మనం పట్టించుకోకపోతే దేవుడు ఇంకొకరిని లేవనెత్తుతాడు. అంతేగాని ఆయన పని అయిపోయినట్టు కాదు. సమస్తము చేయగలడు ఆయన. అంటే అర్థం అది. నువ్వెట్లా బ్రతికినా, నువ్వేం చేసినా, నువ్వు ఎలా జీవించినా నీతో ఆయన ఉంటాడు. కరెక్టే. కానీ ఉండేది ఎందుకు చెప్పరే? ఎందుకు? నిలబెట్టానుక, ఇరిసేయటానికి, కొమలబడవడానికి, చంపేయడానికి, నాశనం చేయడానికి. ఇవి శాపాలు కాదు. దేవుడు శాపాలకు వారసులుగా ఉండమని చెప్పడం లేదు మనల్ని. ఆయన ఏం చెప్తున్నాడంటే, మీ బ్రతుకు సరి చేయకపోతే
ఖడ్గం మీ ముందు వేలాడుతుంది. మీ బ్రతుకు సరికాకపోతే నేను ఎలాగైనా సరే నిన్ను స్మాష్ చేస్తా. నువ్వు దిద్దుకోవాలి, నీ బ్రతుకు దిద్దుకోవాలి. ఆయన దేవుడు మోషేతో ఒక వాగ్దానం చేశాడు. ఏంటో తెలుసా? వారి అవిధేయత వలన నేను సమస్త దేశంలోనికి వారిని చెదరగొడతాను. వారి అవిధేయత వలన నా శిక్ష వారి మీదకి పంపుతాను. ఒకవేళ వారు బుద్ధి తెచ్చుకొని మనసు మార్చుకొని, దేవా నన్ను క్షమించు, నన్ను కనికరించు అని వారు నా తట్టు తిరిగితే, సర్వ ప్రపంచంలో వారు ఎక్కడికి చెదరిపోయినా వారిని నేను సమకూరుస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కృప ఇంకా ఏదో ఒక మూలన మన కొరకు వెంటాడుతూ ఉంది. ఆయన కృప కలిగిన దేవుడు. ఈ మాటలన్నీ ఆయన ఎందుకు చెప్తున్నాడో తెలుసా? మనమందరం నాశనానికి వెళ్ళాలని కాదు. ఈ హెచ్చరిక విని, ఈ హెచ్చరిక మాటలు గైకొని మన బుద్ధి మార్చుకోవడానికి, మన మనస్సు మార్చుకోవడానికి, మన ఆలోచన మార్చుకోవడానికి, మన జీవితాన్ని మార్చుకోవడానికి, సజీవ యాగంగా మనల్ని మనం ఆయనకి సమర్పించుకొని, నీవు తప్ప నాకు లోకంలోనిది వేరే ఏది అక్కర్లేదు ప్రభా, నువ్వేం చేయమంటే అది చేస్తా. చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. అది చెప్తే మనం ఏం చేయాలి తెలుసా? నీ సహోదరుని ప్రేమించు. ఏమన్నాడు ఆయన? గట్టిగా చెప్పండి. ఆయన మాట వినడం అంటే అర్థం ఏంటో తెలుసా? నా సహోదరుడు నాకు ఎంత అన్యాయం చేసినా, ఎంత నన్ను తృణీకరించినా, నన్ను ఎంత అవమానపరిచినా నేను అతన్ని క్షమించి ప్రేమించే ఆ మనస్సు కలిగి ఉండడమే దేవుని మాట వినడం. సౌలుతో దేవుడు ఏమంటాడు? బలులు అర్పించుట కంటే నా యెహోవా మాట వినుట శ్రేష్ఠం. మనం ఇచ్చే కానుకలు, మనం చేసే పద్ధతులు ఇవి కాదు దేవునికి కావాల్సింది. ఆయన మాట చొప్పున బ్రతుకుతున్నామా లేదా అని దేవుడు చూస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, చూడండి, చివరిగా ఒక మాట చెప్పి నేను ముగించేస్తా. యోహాను సువార్త 10వ అధ్యాయంలో దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిని. నేను గొర్రెల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాను. ఎంత ప్రేమ అంటే ఆయనకి మన మీద, మన కోసం చచ్చిపోయేంత, మన కోసం చచ్చిపోయేంత చచ్చిపోయాడు ఆయన. చచ్చిపోయి ఏమంటున్నాడు తెలుసా? పన్నెండవ వచనం చూడండి. జీతగాడు జీతగాడే. జీతగాడు పాస్టర్ ఉద్యోగం జీతగాడు కాదండి. పాస్టర్ పని చేసినందుకు జీతం వస్తుంది, కానీ ఉద్యోగంలాగా చేసేది పాస్టర్ పని కాదు. మీరు గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభువు పునరుద్ధానుడయ్యాడు. పునరుద్ధానుడైన తర్వాత పేతురుని దగ్గరికి పిలిచాడు. పిలిచి పేతురుతో ఒక మాట చెప్పాడు. 3 సార్లు చెప్పాడు ఒకే మాట. నన్ను ప్రేమించుచున్నావా? నన్ను ప్రేమించుచున్నావా? నన్ను అడిగినప్పుడల్లా ఒక మాట చెప్పాడు ఆయన. నా గొర్రెలను మేపుము, నా గొర్రెలను మేపుము, నా గొర్రెలను కాయుము. గొర్రెల భాషతో ఈయన అంటున్నాడు, నేను నిజమైన గొర్రెల కాపరిని. కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. నా గొర్రెలను నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటావా పేతురు? దాన్ని అప్పగించడానికి ముందు పేతురుని పదే పదే ఆయన ఏమడిగాడంటే, నువ్వు నన్ను ప్రేమించుచున్నావా? నన్ను ప్రేమించుచున్నావా? నన్ను 3 సార్లు అడిగినందుకు పేతురుకి ఏమొచ్చింది?
కోపం వచ్చింది. వ్యసనం అని అంటే రూట్ మీనింగ్ ఏంటంటే కోపం. కోపం వచ్చింది పేతురికి. కానీ పేతురు కోపం వచ్చిందని యేసు ప్రభు ఏమి ఆయన చెప్పాల్సిన మాటని చెప్పకుండా మానలా. ఏమన్నాడు తెలుసా? నువ్వు నన్ను ప్రేమిస్తే నా గొర్రెలను మేపుము. మేపడం అంటే ఏంటండి? మేపడం అంటే గడ్డి పెట్టడం, మేత పెట్టడం, మంచి మేత పెట్టడం. ఇప్పుడు పేతురు గారు ఏం చేయాలి? వాక్యం, మంచి మేత పెట్టాలి. ఏంటా మంచి మాట, మంచి మేత? వాక్యం. ఈ గొర్రె మొహమాటం చేత ఈ గొర్రె ఫీల్ అవుద్దేమో, ఈ గొర్రె నా దగ్గర నుండి వెళ్ళిపోద్దేమో, ఈ గొర్రె ఏమన్నా అనుకుంటుందేమో అని మొహమాట పడకుండా ప్రేమతో మేత పెట్టాలి. మేత కాంది తింటంటే ఏం చేయాలి? ముట్టి మీద ఒకటి ఇవ్వాలి కర్రతో. మేత కాని దాన్ని తింటున్నప్పుడు ఏం చేయాలి? ముట్టి మీద కొట్టకపోతే ఏం చేస్తుంది? అది తినేస్తుంది, విషం వెళ్ళిపోద్ది లోపలికి, తన జీవితమే పాడైపోద్ది. పేతురుకు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ, దాని ఉద్దేశం ఏంటో తెలుసా? వాక్యము అర్థం చేసుకోవడాన్ని, సత్యవాక్యాన్ని జీర్ణించుకోవడాన్ని, సత్యవాక్యాన్ని మనము అర్థం చేసుకోవడానికి వాక్యం ఎంత ప్రధానమైన పీఠిక వహిస్తుందో చూడండి. వాక్యంలో ఏమి వ్రాయబడి ఉందో చెప్పడానికి మొహమాట పడేవాడు జీతగాడు. వాక్యమును ఒకవేళ ఉన్నది ఉన్నట్టుగా చెప్తే వీళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, ఇంటికి పిలవరేమో, కానుకలు ఇవ్వరేమో, చందాలు తగ్గిపోతాయేమో, ఒకవేళ నన్ను ట్రాన్స్ఫర్ చేసేస్తారేమో, ఇలా మొహమాట పడేవాడు జీతగాడు. గొర్రెల కొరకు ప్రాణం పోయినా సరే ఇది నువ్వు చెయ్యాలి, ఇది చేయకూడదు అని చెప్పేవాడు నిజమైన గొర్రెల కాపరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. వీళ్ళు అవమానపరిచారు, ఇజ్రాయేలీలు తిట్టారు, ఇజ్రాయేలీలు కొట్టారు, ఇజ్రాయేలీల మధ్య వాళ్ళు భంగపడ్డారు. ప్రవక్తలందరూ చనిపోయారు కూడా, కొట్టబడ్డారు, చంపబడ్డారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా మనకి హింస లేదా అవమానం, తృణీకారం ఎదురవుతుందని వాక్యం మారదు. వాక్యం మారదు. వాక్యం మారదు. వాక్య ప్రకారం మన బ్రతుకును మార్చుకోవాల్సిన అవసరం మనపైనే ఉన్నది. లేకపోతే గడప కమ్మెలు ఊడి మీద పడతాయి, లేకపోతే ఖడ్గం వచ్చి మీద పడుద్ది. సముద్రాల్లోకి వెళ్ళి దాక్కుందాం అనుకుంటే సర్పం వచ్చి కరుస్తుంది. కర్మెలకెక్కి ఏదో నేను కనబడకుండా ఎక్కడికో వెళ్ళిపోతాను అనుకున్నా, ఎక్కడికి వెళ్ళినా విడిచి పెట్టాడు. దేవుడైతే కనికరం కలిగిన వాడు. మనల్ని ఆ శ్రమ నుండి, ఆ ఉగ్రత నుండి, ఆ భయంకరమైన పతనావస్థ నుండి తప్పించడానికి ఇష్టపడుతున్నాడు కనుక మనతో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం, ఆలోచన చేయండి. దేవుని మాట ప్రకారం నీ బ్రతుకును దిద్దుకోవడానికి ఇష్టపడుతున్నావా లేదా? ఇష్టపడుతున్నట్లయితే లేఖనాన్ని పక్కన పెట్టుకొని దేవుని మాట ప్రకారం నీ జీవిస్తున్నావా లేదా అని ఒక్కసారి పరిశీలన చేసుకోవాల్సిన అవసరం మనకు ఆవశ్యకత మన జీవితాలపై ఉంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో ఒక్కసారి పరిశీలన చేసుకో. ఒకవేళ దేవుని మాట ప్రకారం నీ జీవితం లేనట్లయితే, దేవుని మాటకు నీ జీవితానికి చాలా వ్యత్యాసం ఉన్నట్లయితే, యేసు రక్తాన్ని ఆశ్రయించు. యేసు నీ రక్తంతో నన్ను కడుగు, నన్ను క్షమించు, నన్ను సరిచేయి. నేను ఇష్టపడుతున్నాను నా బ్రతుకును మార్చుకోవడానికి, నా ఆలోచనలు మార్చుకోవడానికి, నా పద్ధతులు మార్చుకోవడానికి, నీ వాక్య ప్రకారం నన్ను మలుచుకోవడానికి ఇష్టపడుతున్నాను. నాకు సహాయం